హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మరీ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇది చిన్న బాల్కనీ గార్డెన్. ఎక్కడదనుకున్నారు? హైదరాబాద్లో మా అమ్మాయి ఇంట్లో ఉన్నానండి. ఆల్రెడీ మీకు ఒక 6 months బ్యాక్ ఇది చిన్న మొక్కలుగా ఉంటుండగా చూపించాను. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా పెరిగాయి, కొత్తగా అయ్యాయి, చూపిద్దాంలే అని. అప్పుడు వేసిన మొక్కలన్నీ పెరిగాయి. ఇది ఆక్సిజన్ ప్లాంట్, జెడ్ ప్లాంట్ తెలుసు కదా మీ అందరికీ. అగోండి, ఇది చాలా అందంగా ఉంటుందండి. అది కూడా ఆక్సిజన్ ప్లాంటే. బాతుల్లో మొక్కలు కూడా బాగా పెరిగాయి లాస్ట్ ఇయర్ మీద. ఈ పార్ట్కి కూడా నేనే పెయింట్ వేసాను, మీకు తెలుసు కదా. ఆక్సిజన్ ప్లాంట్ గుమ్మం దగ్గర పెట్టుకుంటే లోపలికి మంచి ఇది వెళ్తుందని ఇది కూడా ఆక్సిజనే, మనీ ప్లాంట్. ఇది గుమ్మానికి అటు సైడ్, అది ఇటు సైడ్ ఇది పెట్టాము. ఇది కూడా లాస్ట్ టైం కన్నా బాగా పెరిగింది, హైట్ వచ్చింది. మనసుంటే మార్గాలు ఉంటాయని. అది బాల్కనీయా, అపార్ట్మెంటా, ఎక్కడ ఉన్నామని కాదండి, మొక్కలు పెంచుకోవాలన్న ఆలోచన ఉండాలంతే. ఆ ఆలోచనే మనం నడిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్లే. నేను వచ్చాను కదా, ఖాళీగా ఉండకుండా కొద్దిగా మెంతులు చల్లాను, చూసారా? ప్రతి కుండీలో మెంతులు వేసాను, అన్నీ వచ్చాయి. కరివేపాకు కూడా కొత్త చిగురు వస్తుంది. బ్రహ్మకమలం ఉందండి. బ్రహ్మకమలానికి 3 మొగ్గలు వచ్చాయి, చాలా చక్కగా. ఇంకా 4-5 daysలో 3 మొగ్గలు కూడా పోస్తాయి. వీళ్ళకి మార్నింగ్ 2 hours ఎండ వస్తుందండి, అంతే. అయినా ఆ ఎండకు కూడా ఈ మొక్కలు సరిపోతుందన్నమాట, తీక్షణంగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ మంత్కి కొంచెంగా ఎండ పెరుగుతుంటుంది ఇంకాను. ఇవి అల్లం, అది ఇదేమో, ఇది కూడా ఆక్సిజన్ ప్లాంటే, చాలా బాగుంటుంది. రిబ్బన్ ప్లాంట్ అంటారు. ఇది కరివేపాకు 2 కుండీల్లోనే ఉంటుంది. మెంతులు చూసారా ఎంత చక్కగా వచ్చాయో. గోళంలోని మెంతులు నానబెట్టి వేసానండి. ఇంకొక 2 daysలోని ఒకరోజు మేతి రైస్ అయినా చేసుకోవచ్చు, మేతి పప్పు అయినా చేసుకోవచ్చు. ఏదైనా మన ఆకుకూర మన ఇంట్లో ఏమీ లేకుండా వేసుకున్నదంటే చాలా బాగుంటుంది కదా. పచ్చిమిర్చి, ఈ మొక్క అప్పారావు సార్ ఇచ్చారండి లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అందులో మా అమ్మాయి కూడా చిన్నది వేస్తే వచ్చింది, పువ్వు వచ్చింది, చూసారా? ఇది కూడా ఆక్సిజన్ ప్లాంటే, మీకు అందరికీ తెలిసినవే ఇవన్నీని. ఇక్కడ మధ్యలో చిన్న హ్యాంగింగ్స్ లాగా కూడా పెట్టాము. వాటిల్లో కూడా పువ్వుల మొక్కలు ఉన్నాయి. ఇది కూడా ఆక్సిజన్ ప్లాంటే, ఇందాక చూపించింది. దాని తాలూకా పిల్లలు చూసారు ఎలా హ్యాంగ్ అయ్యి వచ్చాయో. టెటిల్ వైన్, ఇది కూడా చాలా చక్కగా. ఇది నాకు మొన్న సిటీజీ మీట్కి వెళ్తే ఇచ్చారండి. టమాటా, వంగాను, అవి కాకినాడ తీసుకెళ్తున్నాను. జెడ్ ప్లాంట్, లిప్స్టిక్ ప్లాంట్, కలర్ఫుల్గా ఉంది కదా. ఇది ఆక్సిజన్ ప్లాంటే, గుమ్మం ఎదురుగుండా ఉంటుంది. ఇది కూడా ఆక్సిజన్ ప్లాంటేనండి. ఇవన్నీ కూడా మంచి ఇది మనీ ప్లాంటు. ఎంత ప్లేస్ ఉన్నదని కాదు, మన ఇంట్రెస్ట్గా ఒక 4 స్టాండ్లు పెట్టుకొని ఇలా ఫ్రంట్కి పెట్టుకున్నా సరే మంచి ఆక్సిజన్, మంచి గాలి లోపలికి వస్తుంది. ఆ ఉద్దేశంతో. ఇది వామాకులండి, వామాకులు ఇవి. ఇది కూడా మెంతికూరే. ఇది మధుకామిని ఇంకా పూత రాలేదు. ఇది కూడా వామాకేనండి, వెరిగేటెడ్ వామాకు. ఇది రోజు 2 ఆకులు తింటే చాలా హెల్త్కి మంచిది. ఈ 2-3 కుండీల్లో వేసాను మా అమ్మాయికి. జెడ్ ప్లాంట్, ఇవి మెంతులు. ఇందులో ఇప్పుడు వంగ మొక్కలు వేయాలి. ఇవి శంఖం పువ్వులు విత్తనాలు వేసానండి, తనకు పూజకి పనికొస్తాయని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.